కాకినాడ రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తూరంగి గ్రామ పంచాయతీ పగడాలపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణాభి పడాయిభి కార్యక్రమంలో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వై లక్ష్మి పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విడతల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశానికి ఉత్తమ పౌరులను అందజేయడమే లక్ష్యంగా చిన్ననాటి నుండి విద్య, వైద్యంపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. చిన్నపిల్లల ఆరోగ్య జాగ్రత్తలు, ఎదుగుదల, కిషోరి బాలికలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో ఈనాడు ఈ పోషణాభి పడాయిభి అనే ట్రైనింగ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. తీర్చిదిద్దబడాలి అంటే పునాది నుండి కూడా పోషణ విద్య ఈ రెండు కూడా ఎన్ని ఇన్స్టిట్యూట్లైనా మీరు ఏ ట్రైనింగ్స్ అయ్యేవారు? న్యూట్రిషన్ చాలాసార్లు బొమ్మూరు వెళ్ళేవారు, సీతారామం వెళ్ళేవారు, ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ వెళ్ళారు కదా. ఒక్కసారి విజయ ఒక బ్యాచ్ కాకినాడ రోడ్లు, ఇక్కడ కడపలో ఒక బ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. దాని ప్రకారం చేస్తే మన ప్రాజెక్ట్ వచ్చి 205 సెంటర్స్ 5 బ్యాచెస్ కింద మనం విడదీస్తాం. నా పేరు వై లక్ష్మి, కాకినాడ రూరల్ సిడిపోగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు తోరంగి పగడాలపేట హై స్కూల్లో పోషణాభి పడాయిభి అనే కార్యక్రమాన్ని, ట్రైనింగ్ క్లాస్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. దాని సందర్భంగా ఇక్కడ అందరూ మీట్ అవ్వడం జరిగింది. ఇదే ట్రైనింగ్ క్లాస్ మనకి 20, 21, 22 ఫస్ట్ స్పెల్లో ఒక 3 బ్యాచెస్కి కండక్ట్ చేయడం జరిగిందండి. సెకండ్ స్పెల్లో మేము కాకినాడ రూరల్కి వచ్చి కడపలో ఒక బ్యాచ్, అలాగే తోరంగి పగడాలపేటలో ఒక బ్యాచ్ సెకండ్ స్పెల్లో ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే పోషణాభి పడాయిభి అనే అంశం మీద ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదివరకు ఎన్నోసార్లు మన అంగన్వాడీ వర్కర్స్కి అలా న్యూట్రిషన్ మీద, అలాగే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద, అలాగే కిషోరి బాలికల మీద, మేనేజ్మెంట్ మీద డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ మంచి వ్యక్తిగా, దేశానికి మంచి పౌరుడుగా తీర్చిదిద్దబడాలంటే పోషణ, విద్య ఈ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బస్సులాగా సైమల్టేనియస్గా మా బిడ్డకి ఇచ్చినట్లయితే ఆ బిడ్డ మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడనే ఉద్దేశంతో పోషణాభి పడాయిభి అనే కార్యక్రమాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రారంభించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ 3 రోజుల ట్రైనింగ్ ఇక్కడ కార్యకర్తకి ఇవ్వడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలన్నీ అదుపులో ఉండేలా చర్యలు. జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. రంజాన్ మాసోపవాసాల్లో త్యాగం, ప్రేమ, సోదర భావం ప్రస్ఫుటం. కాకినాడలో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణాభి పడాయిభి కార్యక్రమం. చిన్నపిల్లల, కిషోరి బాలికల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్న సిడిపిఓ వై లక్ష్మి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.